అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే మేడం. నమస్తే. నా పేరు లక్ష్మి అండి. మా ఆయన మీ ఆయన మాకు మ్యారేజ్ 2 years అయింది. ఓకే. అయితే 2 months వరకు బాగానే చూసాడు మేడం. ఇప్పుడు ఏం సరిగ్గా పట్టించుకోవట్లేదు. అవునా? పట్టించుకోవట్లేదు. నైట్ సరిగ్గా ఇంటికి రావట్లేదు. ఆహా. కొంచెం మార్పు కనిపిస్తుంది అతనిలోన మీకు. అయితే 2 months గా నాకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే కొంచెం ప్రెగ్నెంటీ ఓకే అయింది. అచ్చా మీరు కడుపుతో ఓకే అయింది మేడం. ఇంకా అమ్మ వాళ్ళకి చెప్తే అమ్మ కూడా వచ్చి తీసుకెళ్ళింది. ఇతనికి ఎన్ని ఫోన్లు చేసినా, మెసేజ్లు చేసినా, ఫ్రెండ్స్తో చెప్పి పంపిస్తున్నా, ఇంకా తెలిసిన వాళ్ళకి కూడా చెప్తున్నా, అయినా కూడా ఇతను రెస్పాన్స్ లేదు. దేనికి రెస్పాన్స్ లేదు? అసలు సమాధానం చెప్పట సరిగా రావట్లేదు. కానీ మంచోడు ఏం చేయట్లేదు. అది కాదు, మీరు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళారా? అవును మేడం. మీ అమ్మగారు తీసుకెళ్లారా? తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఆయన వచ్చి తీసుకెళ్ళలేదా, లేదా నువ్వే వెళ్ళలేదా? లేదు మేడం, అమ్మ వచ్చి తీసుకెళ్ళింది. ప్రెగ్నెంట్ కదా, అయితే పుట్టినట్టుగా వెళ్తారు కదా, ఇంకా అలా తీసుకెళ్ళింది అమ్మ. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. మీ అమ్మగారి ఇంటికి తీసుకెళ్లారు, వెళ్ళిపోయావు మీ అమ్మగారి ఇంటికి. మేడం, మీ అమ్మగారు తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో వదిలిపెట్టలేదా? లేదు మేడం. ఎందుకు మరి? ఇంకా మళ్ళీ మీరు వెనక్కి రాలేదు మేడం. మాకు ప్రెగ్నెంట్ ఇంకా ఓకే అయింది కాబట్టి ఇతనికి ఏదైనా గుడ్ న్యూస్ చెప్తామని ఇతనికి ఫోన్ చేస్తున్నా, మెసేజ్లు చేస్తున్నా. అప్పటికి అతను అసలు రెస్పాన్స్ లేదు, ఏం అవ్వట్లేదు. ఓకే. ఎలా అని అమ్మకు చెప్తున్నా, అమ్మ కూడా చేస్తుంది. మేము ట్రై చేస్తున్నాము, చాలా వరకు అసలు ఏం సమాధానం చెప్పట్లేదు మేడం. ఏంటి మీది అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజా? ఏంటి అన్నట్టు? అరేంజ్డ్ మేడం. అరేంజ్డే. పెద్దలు చూసి చేసిందే. మరి ఏంటో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో మరిగా. మరి మీ అమ్మగారు ఇక్కడ నుంచి తీసుకెళ్లేటప్పుడు మీ భర్తతో ఏమైనా గొడవ పడ్డారా? గొడవ ఏం లేదమ్మా, మంచోడే మేడం. అతను మంచోడే కానీ ఇలా అసలు రీజన్ తెలియట్లేదు మాకు కూడా. అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు, రావట్లేదు. అసలు ఎంత చెప్పినా కూడా వినట్లేదు, ఫోన్ కూడా చేయట్లేదు. మరి వెళ్ళారా ఇంటికి? మరి మీరు ఇంటికి వెళ్ళి ఒకసారైనా కలిసి రావాల్సింది కదా మేడం. మా అమ్మ అతన్ని అతన్నే అక్కడే ఉంచుదాము సపరేట్ గానీ ఫోన్ చేస్తుంది, ఇక్కడికే రావాలి. ఆ మ్యాటర్ చెప్పవేంటి? నేను చెప్తాను మేడం, నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళ అమ్మ నన్ను అక్కడికి రమ్మంటుంది, నేను వర్క్ చేసుకుంటాను. మా అమ్మ ఏమో కొంచెం ఏజ్డ్ పర్సన్. సో ఏంటంటే వాళ్ళ అమ్మ ఇల్లరకం లెక్క వచ్చేయమంటుంది. అలా ఇంటికి అత్త వాళ్ళ ఇంటికి వచ్చేయమంటుంది అత్త. అక్కడికి వచ్చేసి అని చెప్పేసి అంటున్నారు. ఇటు మా అమ్మని వదులుకొని, ఇటు మా భార్యని వదులుకొని నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఇక కొంచెం నేను కూడా వర్క్ మీద బిజీలో పడి కొంచెం నేను కూడా మా అమ్మని చూసుకోవాలా, వర్క్ చూసుకోవాలా, ఇటు భార్యను చూసుకోవాలంటే ఇబ్బందులు కాదు మేడం. అంటే ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ తను ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయారో వెళ్ళిపోయే రోజు నుంచే రమ్మని అడుగుతున్నారా, లేదా అమ్మాయి ప్రెగ్నెంట్ కన్సీవ్ అయిన తర్వాత నుంచే వద్దు ఇక్కడికే వచ్చి పిల్ల చూసుకోలేదు రమ్మని చెప్తాను మేడం. రాలేదు మేడం. ఎన్నోసార్లు ఫోన్ చేసినా అని ఆన్సర్ ఇవ్వదు, సరిగా నేను ఫోన్ చేసినా అని మాట్లాడదు. మీరు ఫోన్ చేస్తే మాట్లాడదు. మరి మీరేంటమ్మా ఫోన్ చేస్తే ఎత్తలేదని చెప్తున్నారు? ఎత్తలేదు మేడం, మా అమ్మ కూడా చేసింది, చేస్తే కూడా. మా జీవితం నీదా లేకపోతే అంటే అమ్మ 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 మా దగ్గరే కూర్చున్నంతసేపట్లో 30 సార్లు అమ్మ అమ్మ అన్నావు. అమ్మ పక్కకు పెట్టు, డైరెక్ట్ ఇప్పుడు ఎదురుగానే ఉన్నాడు కదా. మీ ఆయన ఏమంటున్నాడు? తను చేస్తే మీరే ఎత్తలేదు అంటున్నారు, నువ్వేమంటున్నావు? నేను చేశాను కదా, మీ ఫ్రెండ్స్ కూడా నేను చెప్పి పంపించాను కదా. మీ ఫ్రెండ్స్ చెప్పలేవు, నువ్వు చెప్పలేవు, మాట్లాడలేదు. నేను ప్రెగ్నెంట్ ఓకే అయినప్పుడు కూడా మీకు ఫోన్ చేసి చెప్పాను కదా, ఫోన్ చేశాను కదా. నువ్వు నాకు ఫోన్ చేయలేవు, ఏం చేయలేవు. చేశాను, మెసేజ్ కూడా పెట్టా. ఫ్రెండ్ కనిపిస్తే నేను చెప్పి పంపించాను కూడా. ఒకసారి చేయండి, మా ఆయనకి ఫోన్ చేసి చెప్పండి, మీరైనా చెప్తే వింటారేమో అని కూడా చెప్పి పంపించా. నాకు ఎవ్వరు చెప్పలేరు, నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేను. కాదు ఏంటి అసలు? ఎందుకు బాబు మీకు 2 ఏళ్లలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినట్టు ఎందుకు మీకు అంత విరక్తి? ఇద్దరికిద్దరు ఏంది ఆ విరక్తి? ఏంది కూడా నాకు అసలు బాబుని చూపియలేరు. వాళ్ళు ఇల్లు మారిపోయినరు, మా అత్త వాళ్ళు ఇల్లు మారిపోయినరు. బాబు పుట్టిందో తెలీదా నీకు? అంటే తెలుసు, చెప్పి పంపించా, ఫోటో పంపించాను కదా. మా అమ్మ ఫోన్ చేసినా కూడా ఎత్తలేదని. లేదు, మా అత్త అసలు ఫోను లేపదు, మా ఆవిడ ఫోన్ లేపదు. అసలు నన్ను బాబుని చూపిమన్నా అని చూపియారు. ఇంటికి వెళ్ళినా అడ్రస్ తెలియదు. అడ్రస్ తెలియదు. ఆవిడ అడ్రస్ తెలియదు. ఇది ఎక్కడి బాగోతావురా నాయన? పెళ్ళాం అడ్రస్ తెలియని భర్త ఇదేంట్రా నాయన? ఆమె అడ్రస్ తెలియదు. ఆమె అడ్రస్ నువ్వు తెలుసుకోవాలని ఆమె అడ్రస్ నువ్వు తెలుసుకోవాలని ఒకవేళ ట్రై చేస్తే తెలుస్తుంది.
నువ్వు అసలు ఆమె గురించి ఆమె పట్టించుకుంటలేవు, అసలు ఆమె పట్టించుకోకుండా ఎట్లా నీకు అడ్రస్ తెలుసు? కొన్ని ఇష్టం ఉంటే ఆ పెళ్ళం అడ్రస్ కావాలని అడిగితే ఎలాగ తెలుస్తుంది. అసలు పెళ్ళం అంటే పెళ్ళామనే పట్టించుకోలేనప్పుడు అడ్రస్ తో ఏం పని? అమ్మ మీరు కూడా ఉండే జాగాలో ఉన్నారా లేకపోతే వేరే దగ్గరకు మారిండ్రా? మేడం మారిపోయాం మేడం. అది మీరు మారేటప్పుడు మీ హస్బెండ్ కి తెలుసా ఆ ఇల్లు మారారని? తెలీదు. అక్కడ వెళ్ళాక ప్రెగ్నెంట్ మేడం, బాబు ఫోటో పంపించాం, ఇల్లు మారింది. మేము అసలు ఫోన్ ఎత్తితే ఆ మనిషి మేము అడ్రస్ చెప్తాం, రమ్మని చెప్తాం, అన్ని చెప్తాం. పిల్లల్ని పట్టించుకోలేనోడు అడ్రస్ ఎలా చెప్పాలి మేడం? మేడం మా అత్త ఇల్లరికి మర్చేయమంటుంది. ఎక్కడికి వెళ్ళాలి నేను? మా అమ్మని చూసుకోవాలన్నా, వర్క్ చూసుకోవాలన్నా, లేకపోతే మా వైఫ్ ను చూసుకోవాలా? ఎవరిని నేను చూసుకోవాలి మేడం? ఓకే ఓకే, ఇల్లరికం రావమనడం ఏందమ్మా? మీరు ముందు మాట్లాడుకోలేదా? ఇతను కరెక్ట్ నన్ను బాగా పట్టించుకొని ఫస్ట్ పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు పట్టించుకున్నాడు, తర్వాత పట్టించుకోలే, మార్పు వచ్చింది. ఆ డిఫరెన్స్ చూసి నేను వెళ్ళి మా అమ్మకి చెప్పాను. ఇప్పుడు నేను కరెక్ట్ అతనిలో ఉంటే నేను ఎందుకు హస్బెండ్ కి నేను అడ్రస్ చెప్పాను? అంతేనా? కాదు, మీ అమ్మకి చెప్పావు, మరి మీ అమ్మనే పిలిపించుకొని, మీ అమ్మ మీ నాన్నని పిలిపించుకొని, మీ అత్తయ్య మీ మామి దగ్గర కూర్చొని కథ ఏంది, ఏం జరుగుతుంది అప్పుడే మాట్లాడుకోకుండా, ఒక మాట అలా మాట్లాడుకోకుండా నీ అమ్మగారి దగ్గరికి నువ్వు వెళ్ళి అక్కడికే నీ భర్తను రమ్మడం, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు, నువ్వే ఆలోచించు. అంటే మేడం ఇతను బాగుంటే నేను ఇక్కడ ఉండేదాన్ని, ఇతనిలో మార్పు ఉన్నందుకే మా అమ్మకి చెప్పినందుకు మా అమ్మ ఏం చేసింది, ఇప్పుడు పక్కన కాపురం. అర్థమైంది, నువ్వు అదే మళ్ళీ చెప్పమాక, మాకు అర్థమవుతుంది. మీ అమ్మగారి దగ్గరకు వస్తే నీ భర్త మారతాడని గ్యారంటీ నీకుందా? అసలు ఎలా వస్తాడు? ఆయన వెనుక ఒక పెద్ద ఆవిడ లేదా? అసలు పట్టించుకోవట్లేదు మేడం. మరి ఎంతసేపు మీ గోలేనా? మీకు ఒక బాబు పుట్టాడని వాడి కోసం ఆలోచన. నీ మొగుడికి అసలు మీ అత్తగారు ఒక వయస్సు అయిన ఆవిడ, ఈ కాలంలో ఎవరు చూస్తారు? ఎవరు చూడాలి చెప్పు? నేనే చూడాలి మేడం. మరి నువ్వైతే మీ అమ్మ దగ్గర లక్షణంగా ఉండొచ్చు. లేదు మేడం, నేను అత్త అయినా అమ్మ అయినా సేమ్ చూడాలని, ఇతనిలో మార్పు వాళ్ళని నేను పుట్టింటికి వెళ్ళాను తప్ప అంతకన్నా మించింది నాకు ప్రాబ్లం ఏం లేదు మేడం. ఈయన మార్పు చెందాలి అని నువ్వు అంటున్నావు. అవును మేడం. ఆయన నా ఇంటి నుంచి బయటికి విడగొట్టడం నీకు కరెక్టా? కరెక్ట్ కాదు మేడం. మరి మళ్ళీ నా కాపురం కూడా చూసుకోవాలి కదా మేడం. నీ కాపురం నీ అమ్మగారి దగ్గర ఉంటూ నిలబడుతుందా, అత్తగారి దగ్గర ఉంటే నిలబడుతుందా? అత్తగారి ఇంటి కాడ ఉంటేనే నిలబడుతుంది, కరెక్టే. కానీ అమ్మగారి ఇంట్లో కూడా నేను అడగలే. అమ్మగారి ఇంటి పక్కనే నేను సపరేట్ గా ఉండాలని పిలిచాను. సపరేట్ గా వెళ్ళడానికి కారణాలు ఏంటి? అత్తగారితో పడకపోవడం. నీకు ఇప్పుడు ఎవరితో పడట్లేదు? భర్తని నాకు పట్టించుకోవట్లేదు, సరిగ్గా చూడట్లేదని నాకు ప్రాబ్లము. భర్త పట్టించుకోనప్పుడు ఇంట్లో ఉన్నా పట్టించుకోడు, బయట ఉన్నా పట్టించుకోడు కదా. అక్కడ నుంచి సపరేట్ వస్తే మారతాడని ఎవరు చెప్పారు? మీ అమ్మేనా? అమ్మ ఏం చెప్పలేదు మేడం. నీకు వచ్చిందా తెలివితేటలు? వచ్చిన ఐడియాతో నేను సపరేట్ గా చేసుకుందామని నేను పిలిచాను. అదే మీ అమ్మగారు ఆ విధంగా నీకు నేర్పుచుండొచ్చు, మీరు అదే ఫిక్స్ అవుతున్నారు. బయటకు వస్తే నా భర్త నాతోటే ఉంటాడు, నా కొంగుని చుట్టే తిరుగుతాడని నువ్వు అనుకుంటున్నావు. నేను మారతాడని సపరేట్ గా ఉండాలని నేను అనుకున్నా. నువ్వు అనుకుంటున్నావు. తప్పమ్మా. ఆడ పెద్ద మనిషిని వదిలేసి ఎక్కడొస్తారు? చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ఏం బాబు, మీ ఆవిడ మంచిదేనా? మంచిగా ఉంటుందా? ఏం మేడం మంచిగానే ఉంటుంది మేడం. కాకపోతే ఏంటంటే అలా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఇక రిటర్న్ రావడం లేదు మేడం. అక్కడ నుంచి మా అత్తనే అక్కడనే వచ్చేయమంటుంది. నేను రాను అత్తమ్మ అని చెప్పేసి నేను అన్నాను. సో అయితే దాని తర్వాత ఏంటంటే మళ్ళా 2-3 సార్లు ఫోన్ చేశాను. మళ్ళా అదే సోది చెప్పడం అదే ఉంటది. ఎంతసేపు అదే రిపీట్ చేస్తా ఉంటారు. మిమ్మల్ని వచ్చామంటారు, మీరు బోన్ అంటున్నారు. అమ్ముంది కాబట్టి అమ్మని చూసుకోవాలి కాబట్టి ఇంటికన్నా నువ్వే ఇడికి రమ్మంటే రాదు, బాబుని చూపియదు. కాదు, నువ్వు కూడా ఏంటి పెళ్ళాన్ని మరి నిర్లక్ష్యం చేయడానికి ఏంటి? అసలు ఏముంది? కారణం ఏంది? మేడం నేను వర్క్ లో బిజీ ఉండి ఇక నేను కొంచెం నాకు పట్టించుకోలేను నేను. కాకపోతే అమ్మ ఉంది, కాకపోతే రమ్మంటే బాబుని చూపిమన్నా చూపించదు. అమ్మని చూసుకో అని చెప్పినా అని నేను వర్క్ లో బిజీలో ఉంటాను కాబట్టి అమ్మని చూసుకోవాలి. ఇంటికాడ ఎవరో ఒకళ్ళు ఉండరు కాబట్టి అయితే రమ్మంటే రాదు. అదే ప్రాబ్లం మేడం. మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి మేడం. ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే సార్, అసలు ఇక్కడ గొడవ ఏం లేదు సార్. ఏం గొడవ అంతే సార్, ఏం లేదు. చిన్నపాటి మనస్పర్ధలు తప్ప ఇద్దరికిద్దరు మంచోళ్ళే. మా ఆయన మంచి అని ఈమె చెప్తుంది. అప్పటికే అడిగావు, కొట్టాడా తిట్టాడంటే లేదు, ఏం లేదు, ఒక జర పట్టించుకోడు అంతే అని ఈమె. ఈయనంటాడు ఈయన మంచిగా అంటుండు. కానీ మీరు కూడా అర్థం చేసుకోవాలి ఒక మొగుడిని. ఇప్పుడు తల్లి ఉన్నది, అలా తల్లి ఆరోగ్యం బాగాలేదు, తల్లిని పట్టించుకునే బాధ్యత ఎవరిది? పిల్లల్ని పట్టించుకుంటున్నాం. ఆ పట్టించుకోవడంలో మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేసి ఉంటాడు. కానీ మీరు అర్థం చేసుకోవాలి కదా, మీరు తనకి హెల్ప్ఫుల్ అయి ఉండాలి. కానీ మీరు హెల్ప్ఫుల్ గా లేకుండా ఇంకా తన మీద నువ్వు వస్తలేవు చేస్తలేవు అని చెప్పి తన మీద ప్రెషర్ పెట్టారనుకోండి, ఎటుపోతాడు మొగుడు చెప్పండి? చూడండి, తల్లి అనేది ఎంత ముఖ్యమో మీరు కూడా అంతే ముఖ్యం. ఇద్దరు కూడా సమానమే. కానీ తల్లిని చూడాలి ఫస్ట్ ప్రియారిటీ, దాని తర్వాతనే మీరు. అది మీరు అర్థం చేసుకోకుండా మీరు చిన్నదానికి పెద్దగా భూతద్దంలో పెట్టి చూసి దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి దాన్ని మీరు ఇలా
ఇంత డిస్కషన్ అనేది అవసరం లేదండి. సింపుల్ గా మీకే అర్థమైపోవాలి. అర్థమైందా? సో మీ పెద్దగా ఏం లేదు, కొంచెం ఇద్దరు మీరు ఒక మెట్టు దిగాలి, ఆయన ఒక మెట్టు దిగితే సరి సమానంగా ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా గొడవలు అనేది వస్తుంది. ఏముంటుంది లాస్ట్ ఏమవుతుంది విడాకులు అయితే తన దారి తను చూసుకుంటాడు, మీ దారి మీరు చూసుకుంటారు. అంతేనా? పిల్లోడు ఆగమైపోతాడు. అంత అవసరమా మీకు? కొంచెం ఓపికతో ఓర్పుతో ఆలోచించండి, సెట్ అయిపోద్ది. అంతే కదా? మీరు కూడా సేమ్ అండి. వైఫ్ ఉన్నది నాకంటూ, నేను ఒక వేరే ఏంటి అమ్మాయిని చేసుకున్నా, నాకు వైఫ్ ఉన్నది, ఆమె బాగోగులు నేనే చూసుకోవాలి, మా అమ్మ బాగోగులు కూడా నేనే చూసుకోవాలి, ఇద్దరిని కూడా సరి సమానంగా చూసుకోవాలి. మీరు కేవలం తల్లి ఉందని చెప్పేసి వైఫ్ ని వదిలేస్తారా ఇట్లానే? లేదు సార్, నేను చూసుకుంటాను సార్, బాగానే చూసుకుంటాను సార్. అసలు ఆమె అడ్రస్ కూడా తెలియదు మీకు సార్? వస్తేనే కదా సార్ బాగా చూసుకునేది, చూడండి తెలుస్తుంది సార్. అడ్రస్ వాళ్ళు ఇల్లు మారిపోయారు సార్ వాళ్ళు. కాదు బాబు, ఒక మాట వల్ల మీ అత్తగారు రా అని మాట్లాడుకుందామని అన్నప్పుడు మరి అప్పుడే వెళ్ళుంటే అయిపో కదా. ఇల్లరికం రమ్మని అడిగిందా నిన్ను? అడిగినప్పుడు పోయి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుండే కదా. మేడం ఇల్లరికం ఎట్లా వెళ్తాను మేడం? వెళ్ళమని చెప్పలే మేడం, వెళ్ళమని చెప్తలేరు. ఇల్లరికంకి రా అని మాట్లాడినప్పుడు పొయ్యి కూర్చొని మాట్లాడుకోవాలి. రానగానే ఇంకా తట్టబుట్ట సర్దుకొని పోతారా ఏమి? ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ ఇవ్వరు మేడం, ఫోన్ లేపరు, ఏం చేయరు. ఆవిడకి మెసేజ్ చేసినా అని మెసేజ్ చూడదు. నువ్వు చేయలేదు అంటావు, నువ్వు ఎత్తలేదు చేయలేదు అంటావు. మరి ఇప్పుడు ఎవరు చేసిరు? ఎవరితో మాట్లాడుతున్నారు? అంటే ఈ 2 సంవత్సరాలు ఇలాగే ఎవరంతట వాళ్ళు ఆమె చేసిద్ది, ఆమె చూసుకుంటుందని వదిలేసుకొని కూర్చున్నారా? ఆమెనే అడగండి మేడం మీరు. మరి నిన్నేమని అడగాలి? అదే కదా. నీకు ఎంతవరకు బాధ్యతలు ఉన్నాయని మాకు అర్థమవుతుంది. నీకు బాధ్యతలు లేవని మేము అనట్లేదు. ఎంత బాధ్యత ఉన్నా కూడా భార్య కంటూ ఒక టైంని నువ్వు కేటాయించాలి. నువ్వు కేటాయిస్తున్నావా? ఆమెకంటూ ఒక టైంని నువ్వు ఇస్తున్నావా? పగలంతా డ్యూటీ, అసలు చూసుకునేదే పేరెంట్స్ని పగల టైంలో, మిగిలిన టైం భార్య కోసం రాత్రి పడుకునే లోపు కేటాయిస్తారు. నువ్వు ఆ టైం తనకి ఇస్తున్నావా? బయటికి వెళ్తున్నావా బయటికి? మరి ఫ్రెండ్స్కి ఇచ్చే టైం ఏదో ఇంట్లో భార్యకి ఇచ్చుంటే అయిపోవు కదా. ఈ గొడవ ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఆ పెళ్ళైన మొదటి సంవత్సరం లోపలనే భార్య భర్తలు కలుసుకొని ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. నువ్వు ఆ టైంని తీసేసి నీ ఫ్రెండ్స్కి ఇచ్చుకొని నీ భార్యని పక్కన పడేసుకుంటే ఆవిడ వెళ్ళిపోతే ఏం చేస్తుంది? మళ్ళీ అన్ని నిందలన్నీ తన మీద వేస్తున్నావు నువ్వు. ఇంకా మేడం అలా అమ్మ అత్తారింటికి రమ్మన్నది, అందుకనే నేను పోలేను మేడం, అంతే. ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళడానికి కారణం నువ్వు, సరేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత నీ దగ్గరికి రాకుండా తల్లి మాటలు విని ఆగిపోయింది తను. ఇప్పుడు ఎవరు తప్పు చేస్తున్నారు ఇక్కడ? నీ వర్జన్లో నువ్వు తప్పు, ఆవిడ వర్జన్లో ఆవిడ తప్పు. ఎవరిది కరెక్ట్గా ఉంది ఇక్కడ? ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. వచ్చినప్పుడు చూసుకుందామని నువ్వు అనుకుంటున్నావు, వచ్చినప్పుడు చూసుకుందామని ఆమె అనుకుంటుంది. మధ్యలో బాబు గాలికి వెళ్ళిపోయాడు. ఫోన్లోనే మాట్లాడలేదంటున్నారు. ఫోన్లో మాట్లాడకుండా ఇల్లరికంగా ఎలా తెలిసింది? మా అమ్మ చెప్తేనే కదా తెలిసింది. ఓ అమ్మ, నీ అమ్మ భారతం ఆపమ్మ. నువ్వేమైనా అమ్మ ఆగు. ఇక్కడ ఏం నడుస్తుందంటే ఆయనకి ఈగో లెవెల్స్, నేనేంది పోయేది, నీకు అమ్మ పుట్టిల్లు. మీ అమ్మ ఏం చెప్తే అది వినాలి. ఇక్కడ అదే నడుస్తుంది సార్. ఈయనకి ఈగో ప్రాబ్లం, ఆమెకి పుట్టిల్లు వాళ్ళ మమ్మీ ప్రాబ్లం. మీ ఇద్దరు కూడా మిమ్మల్ని కొంత మేరకు అసలు ఏంది అనేది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే మీ పిల్లల్ని రేపొద్దున వాళ్ళు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలా? అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే కదా మేడం, అతను వస్తే ఫోన్ చేస్తే. ఏమ్మా మాట్లాడే ఛాన్స్ అని అంటున్నావు? అసలు నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు ఆ ఇంట్లో? మేడం మా ఇంటికి రమ్మన్నప్పుడు వచ్చి కూర్చొని. అది నీ ఇల్లు ఎందుకు అవుతుందమ్మా? నువ్వు అక్కడ ఓడమే తప్పు అంటే సరే, ఏదో ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పటిదాకా పోవాలి, శ్రీమంతాలో కాన్పులో అక్కడి వరకే ఉండాలా. తర్వాత నీ ఇల్లు, నీ అథారిటీ, నీ రాజ్యం ఏది అంటే నీ భర్త దగ్గరనే. బాబు పుట్టాకన్నా అతనికి ఆ సంతోషంలోనన్నా రాలేడు. ఏడా సంతోషంగా ఉన్నారు మీరు? బాబు పుడితే ఆనందించే ఇద్దరు లేరు. వస్తాడు కానీ రాలేదు. నువ్వెందుకు వెళ్ళలేదు? మేడం అతను వచ్చి తీసుకెళ్తాను మాకు ఉంటది కదా మేడం. అతను తీసుకెళ్ళి వదిలిపెట్టాడా లేకపోతే మీ మమ్మీ వచ్చి? మమ్మీ తీసుకెళ్ళింది. మరి మీ మమ్మీ తీసుకెళ్ళి వదిలిపెట్టాడు. డెలివరీ అయినాక భర్త వచ్చి తీసుకెళ్తే అదొక సంతోషంగా ఉంటది కదా మేడం. భర్త పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి కదా. భర్త కూడా ఏ పొజిషన్ లో ఉన్నాడు చూడాలి కదా. తను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తే మరి వాళ్ళ అమ్మ దగ్గర ఎవరు ఉండాలి? కొడుకు పుట్టడం హ్యాపీనెస్ ఉండదా సార్? ఆ మాత్రం ఉండదు అతను. లేదా అండి హ్యాపీనెస్ లేదా? ఎందుకు ఉండదు సార్ హ్యాపీనెస్? అలా అడ్రస్ తెలిస్తేనే కదా సార్ చూడడానికో నేను వెళ్ళడానికో. మా ఆవిడ ఫోనే లేపదు. మరి ఎందుకు లేపట్లేదు మీరు? ఫోన్ లేపకుండా అదే అంటున్నాను సార్. ఫోన్ లేపకుండా ఇల్లరికం రమ్మన్న సంగతి మీకు ఎలా తెలిసింది? మాతో మాట్లాడితేనే కదా తెలిసింది.
అది బిఫోర్ 1 year ముందు కాల్ చేశారు. దాని తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత బాబు పుట్టాడని ఫోన్ చేసి అన్నారు, అంతే. నీకు రావాలని కొడుకు చూడాలని నీకు ఆరాటం ఉంటే కంపల్సరీగా నాకు ఫోన్ చేసి ఎక్కడ ఇల్లు నేను వస్తాను, నాకు మీరు ఫోన్ లేపారు కదా, ఫోన్ లేపలేరు కదా, వస్తానని మీరు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏంది బాబు, నీకు ఆడొద్దా? కావాలి మేడం. కావాలి. ఏమా నీకు అతను వద్దా? నాకు అతను కావాలి. ఇద్దరికిద్దరు ప్రేమ ఉంది మేడం, ఇద్దరికిద్దరు సార్, ఇద్దరికిద్దరు ప్రేమ ఉంది. అవును, ఇద్దరు విడిపోవాలనుకోవట్లేదు. ఒకరంటే ఒకరికి ప్రేమ, ఇద్దరు కలిసే ఉండాలనుకుంటున్నారు. కానీ వాదనలు మాత్రం వదలట్లేదు. అవును. ఒకరి ఈగో ఒకరికి ఉంది. మరి మీరిద్దరు కలిసి ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా తనతో పాటు ఇంటికి వెళ్ళాల్సి. నేను మా ఇంటి కాడే ఉండాలి మేడం. అతను మళ్ళీ ఇదేం ట్విస్ట్? అతను మా ఇంటి కాడే ఉండాలి. మీ ఇంటికాడ ఎందుకు, మీ ఇల్లు ఎందుకు అవుతుంది తల్లి? మా ఇంటి అంటే పుట్టినింటి కాదు మేడం, సపరేట్ గా ఉండాలని అంటున్నా. అమ్మ సపరేట్ ఉండాలా? నువ్వు సపరేట్ గా ఉండాలి అంటే మీ అత్తగారితో అయినా గొడవ అయినా అయి ఉండాలి, లేదంటే నీకు అక్కడ ఎవరితోటైనా ప్రాబ్లమ్ అయినా అయి ఉండాలి. ఎవరితో లేదు కదా. అక్కడ ఉంటే మమ్మల్ని పట్టించుకోవడం, ఇంకా ఎంతసేపు ఇంకా ఆమెనే పట్టించుకుంటే ఎలా మేడం? మేము బాబుని అక్కడ వెళ్తే ఇంకా నేను అప్పుడు సింగిల్ గా ఉన్నాను, పట్టించుకోలే. ఇప్పుడు బాబు ఉన్నాడు, ఇంకా పట్టించుకుంటానని నాకు గ్యారంటీ లేదు. నేను సపరేటే ఉండాలి. అంటే పట్టించుకోవడం అంటే ఏ విధంగా పట్టించుకోవడం? మిమ్మల్ని కొంచెం కేర్ తీసుకోవాలి కదా మేడం. ఎప్పుడు అమ్మ 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 అంటే ఎట్లా? ఇప్పుడు ఆమెని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. ఇప్పుడు ఆమెను చూసుకున్నప్పుడు కొంచెం మమ్మల్ని పట్టించుకోవాలి కదా సార్. మీరు చెప్పండి, పట్టించుకోవడం అంటే మిమ్మల్ని ఏ విధంగా పట్టించుకోవాలి? ఏ విధంగా అంటే టైం కి టైం బిజీ, ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ, వర్క్ వర్క్ వర్క్. మీకు ఇంట్లో ఫుడ్ తీసుకొచ్చి ఇస్తలేడా? అన్ని చూస్తున్నా. మిమ్మల్ని ప్రతి పండగ అప్పుడు బట్టలు కొనియడం అని ఏదైనా తక్కువ చేశాడా? లేదు సార్. పట్టించుకోవడం అంటే నీ దృష్టిలో ఏంటి? నేను కాసేపు నీతో సరదాగా గడపట్లేదా? కొంచెం ఏదో టైం స్పెండ్ చేయాలి కదా మేడం. అదే నాన్న, అందుకే అంటున్నా, నీతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పట్లేదు, బయట అట్లా బండి మీద ఎక్కువ శాతం ఇంట్లో ఉండట్లేదు, ఎక్కువ శాతం బయట ఫ్రెండ్స్ ఉంటారు. ఏదో కొంచెం టైం దొరికితే ఫ్రెండ్స్ కోసం వెళ్ళిపోతాడు. ఒకవేళ ఉంటేనేమో వర్క్ ఉంటుంది, లేకపోతే వాళ్ళ అమ్మని చూసుకుంటాడు, అంతే. నిన్నేం పట్టించుకోవట్లేదు. అప్పుడు సింగిల్ ఉన్నప్పుడే అలా ఉంటే ఇంకా బాబుని తీసుకొస్తే ఇంకా ఎలా ఉంటారు? ఇంకా నీకు అసలు టైం ఉండదురా. సింగిల్ ఉన్నప్పుడు ఆయన మీద ధ్యాస. బాబు పుట్టిన తర్వాత నీ బాబుకు నువ్వు కూడా లోకం కదా. లేదు మేడం, నేను సపరేటే ఉంటాను. అంటే ఇక్కడ పట్టించుకుంటలేరు అంటే యాక్చువల్లీ పట్టించుకోకపోవడం దానికి మీనింగ్ ఏంటంటే మిమ్మల్ని కేర్ చేయకపోవడం, మిమ్మల్ని ఫుడ్ పెట్టకపోవడం, మిమ్మల్ని మీకు ఏదైనా కావాలంటే తెచ్చి ఇవ్వకపోవడం, అసలు మీ మాటనే వినకపోవడం, అసలు మీరంటూ ఒకళ్ళు ఉన్నారు అని మొత్తం అసలు ఆయన మైండ్ లోనే లేకపోవడం అనేది పట్టించుకోకపోవడం. వర్క్ లో బిజీ అయినప్పుడు కూడా చూడండి, ఒక మొగుడు అనేది వర్క్ అనేది కామన్. వర్క్ చేస్తేనే రూపాయి వస్తుంది, వర్క్ చేయకపోతే రూపాయి రాదు. అప్పుడు అంటారు నాకేం తీసుకొచ్చి పెడతాడు, నన్ను పట్టించుకుంటలేదు. అది పట్టించుకోకపోవడం అంటే. మిమ్మల్ని అన్ని విధాలుగా పట్టించుకుంటాడు, మీకు షెల్టర్ ఇచ్చిండు, మీ కిచెన్ లో సామాగ్రి ఉంటది, ఎవ్రీథింగ్ మీకు తీసుకొచ్చి మీ దగ్గర పెడుతున్నాడు. మీకు ఇది కావాలంటే తీసుకొస్తలేడా? అప్పుడు చెప్పండి. మీ దగ్గర వచ్చి కూర్చొని మిమ్మల్ని చూసుకుంటా ముచ్చట పెట్టుకుంటా ఉంటేనే పట్టించుకోవడమా? వచ్చిన వెంటనే ఇంకా అమ్మకాడ అంటే ఇంకా భార్య అమ్మ అమ్మ అంటున్నారు. మరి అమ్మకి ఏం ప్రాబ్లం అండి చెప్పండి? సార్ షుగర్ ఉంది సార్, బీపీ ఉంది సార్. సో ఆవిడ కొంచెం పని చేసుకోలేదు, ఏజెడ్ పర్సన్. చెప్పండి, అతని అమ్మ ప్లేస్ లో మీ అమ్మ ఉంటే మీరు ఏం చేస్తారండి? మేము అమ్మకి చూసుకుంటాం. అమ్మని చూసుకోవాలా లేదా? అతను చేసే తప్పు కాదు, రైటే. నేను అమ్మని చూసుకున్నప్పుడు నేను ఆ టైంలో కూడా భర్తను చూసుకుంటాను కదా సార్. ఆ టైం వచ్చినప్పుడు మరి అదే ప్లేస్ లో నేను ఉన్నాను కదా, నన్ను కూడా అలాగే చూసుకో, అమ్మని చూసుకోమంటున్నాను. అమ్మా ఒక మాట, అసలు నిన్ను సపరేట్గా ఉంటేనే నీ భర్త నిన్ను పట్టించుకుంటాడన్న మాట చెప్పింది ఎవరు నీకు? నేనే చెప్తున్నాను మేడం. నీకంత తెలివే ఉంటే నువ్వు ఆడే ఉందులే కానీ ఈడదాకా ఎందుకు వస్తావు? నీకు అంత తెలుగున్న దానివైతే నువ్వు బయటికి వెళ్ళి కొట్లాడవు, మీ అమ్మ దగ్గరికి వచ్చి కొట్లాడవు, ఆ ఇంట్లో కూర్చొని ఆ ఇంట్లో ఆయన టార్చర్ చేస్తావు కూర్చొని. తెలుసా, నీకు ఈ తెలివి నీ దగ్గర నుంచి వచ్చింది కాదు. ఇది ఎవరు చెప్పారు? ఎవరో అడాప్ట్ చేసుకున్నారు, నీకు ఎవరు నేర్పిస్తున్నారు, వెనక నుంచి నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మాకు అర్థం అవుతుంది. లేకపోతే నువ్వు పద్దాక అసలు అక్కడ రీజనే లేదు, రీజన్ లేని దాన్ని పట్టుకొని నువ్వు నన్ను పట్టించుకుంటలే పదే అదే వర్డ్ యూజ్ చేస్తున్నావు. అక్కడ మీ అత్తగారికే హెల్త్ బాగాలేదు, తనకి అక్కడ వండి పెట్టేవాళ్ళు కావాలి, తనని చూసేవాళ్ళు కావాలి, టైంకి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు కావాలి, వాళ్ళకంటూ ఎంతో కొంత ఖర్చు చేసేవాళ్ళు కావాలి. ఎవరిస్తారమ్మా డబ్బులు వాళ్ళకి? అక్కడ వాళ్ళ అమ్మని చూసుకోమని, ఇక్కడ నన్ను చూసుకోమని, నేనైతే సపరేటే ఉంటాను మేడం. అదే ఇప్పుడు నువ్వు ఫస్ట్ అన్నది ఏంటి? వాళ్ళ అమ్మని చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి, బాగుంది, మళ్ళీ సపరేట్ వెళ్ళడం ఎందుకు అంటున్నా నేను. అక్కడ ఉంటే అసలు మమ్మల్ని పట్టించుకోవడం, ఇంకెప్పుడు అమ్మ ఉంటాం, మేము సపరేటే ఉంటాను మేడం. 2 నెలలు నీకు అంతగానం ఏం అర్థమైంది తను పట్టించుకోడు అనని? నువ్వు అదేదో 2 సంవత్సరాలు ఉండే వర్డ్ అన్నట్టయితే మేము సరే అమ్మా వెళ్ళండి సపరేట్ ఉండండి అని చెప్పేవాళ్ళం. తెలుసుకోవడానికి 2 years ఎందుకు మేడం? ఆ మనస్తత్వం నాకు 2 months లోనే తెలిసింది. ఇంకా దేవుడి వలన ఏదో ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి అమ్మ తీసుకెళ్ళింది. నాకు ఆ టైంలోనే తెలిసిపోయింది, నాకు సపరేట్ గా ఉండాలని డిసైడ్ అయిపోయాను.
నాకు సపరేటే ఉండాను. చూడండమ్మా, మీరు ఒక కొడుకుని తల్లి నుంచి దూరం చేయడం అనేది క్రిమినల్ ఆఫెన్స్ తెలుసా? దీన్ని బేస్ చేసుకొని తను డివోర్స్ చేసుకోవచ్చు. తన దగ్గర రైట్ ఉంది. మీకు ఏం రైట్ ఉంది ఒక తల్లిని కొడుకు నుంచి దూరం చేయడానికి? రైట్ ఉందా మీకు? లేదు సార్. ఇప్పుడు మీరు కూడా తల్లే, మీ కొడుకుని మీ నుంచి దూరం చేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను సార్. అలాంటప్పుడు మీరు ఎందుకు తనని తల్లి నుంచి దూరం ఉండాలంటున్నారు? భార్యని కొంచెం ప్రేమగా పట్టించుకునేదే. వాస్తవంగా చెప్పాలంటే మీరు తనకు చేసిన మెంటల్ క్రువాలిటీకి తను కోర్టుకు వెళ్ళి డివోర్స్ వేయలేదు. మీరు థ్యాంక్ గాడ్ చెప్పండి. తను ఒకవేళ ఏదైనా స్టెప్ తీసుకుంటే అప్పుడు మీకు చాలా ఇబ్బంది అయ్యేది. అర్థమవుతుందా మీకు? మెంటల్ క్రువాలిటీ కిందకి వస్తుంది, డెఫినెట్లీ ప్రాబ్లం అవుతుందండి మీకు. ఒకవేళ తను ఏదైనా లీగల్ స్టెప్ తీసుకుంటే తను ఇప్పటికి కూడా ఆహ్వానిస్తున్నాడు, వెళ్ళండి. తనతో పాటు తన మెరిటల్ లైఫ్ లో కొలాబ్ అవ్వండి, చూసుకోండి. మీ బాబుని మంచిగా చూసుకుంటాడు, మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. మీ ఇద్దరితో పాటు తన తల్లిని కూడా చూసుకునే బాధ్యత తన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసుకుంటాడు, మీకన్నా ఎక్కువ చూసుకుంటాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆవిడ కూడా చాలా పెద్ద ఆవిడని కూడా చూసుకునే బాధ్యత ఆవిడ కొడుకు మీదనే ఉంది కాబట్టి హీ విల్ సి, ఓకేనా, కేర్ చేస్తాడు. దాన్ని మీరు ఆబ్జెక్ట్ చేసే రైట్ మీ దగ్గర లేదండి. ఆబ్జెక్ట్ చేస్తే మాత్రం తను లీగల్ గా ప్రొసీడ్ అయితే మాత్రం మీకు చాలా ప్రాబ్లం అవుతుందండి. నిన్ను కాదు, అసలు ముందు మీ అమ్మను కూర్చోబెట్టి చెప్పాలా, ఇంకోటి ఏదన్నా ప్రాబ్లం వస్తే మీ అమ్మని లోపల పంపించాలి, అప్పుడు కానీ నువ్వు సెట్ అవుతావు. అమ్మ 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 చాలా మంది పిల్లలు పెళ్ళి చేసుకుంటారు, వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తారు, వీళ్ళు కూడా ఇష్ట ప్రకారమే పెళ్లి చేస్తారు. కానీ అత్తగారింటికి వెళ్ళిన మరుసటి రోజు నుంచి పక్క రోజు అన్నీ అర్థమైపోతాయండి. అర్థమైపోతాయా? అత్త బాగా చూసుకుంటుందా అమ్మ, 2 రోజులకి అత్త బాగా చూసుకుంటుందా, ఆడబిడ్డలు బాగున్నారా, నిన్ను మంచిగా చూసుకుంటున్నారా, నీకేమైనా పనులు చెప్తున్నారా, పలకరించారా, తిండి పెట్టిరా? బాబోయ్, అసలు 2-3 రోజులకే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇలా కట్ చేస్తే డివోర్స్ అంతే. అందులో మీరు ఒకటి ఆలోచించండి, మీరు ఫైట్ చేస్తున్నారు దేనికోసం? నీ భర్త కోసం. నీ భర్త టైం ఇవ్వకపోతే టైం ఇవ్వట్లేదని అడగండి. అదంతా పక్కన పెట్టి మీ అత్తగారిని మధ్యలోకి తీసుకొస్తున్నారు చూసారా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పాపం అంత పెద్ద ఆవిడ కనీసం నిన్ను ఒక మాట అనలేదు, తిట్టలేదు, కనీసం నువ్వు ఇది తేలేదు అది తేలేదు కూడా నీతో గొడవపడట్లేదు. అలాంటి పెద్ద వ్యక్తికి నువ్వు సపోర్ట్గా ఉండాల్సింది పోయి నువ్వే రిటర్న్ మీ అమ్మను వదిలిపెట్టరా అంటే అది ఎంతవరకు న్యాయం చెప్పు? మీ అమ్మ దగ్గరికి వెళ్ళైతే నువ్వు ఆగిపోయి 2 సంవత్సరాలు సపరేట్గా ఉన్నావు, నీ భర్త క్వశ్చన్ వేయచ్చు, ఈ 2 సంవత్సరాలు నువ్వు అక్కడే ఉన్నావు కదా, నువ్వు ఎవరెవరితో ఉంటున్నావో ఏంటో నాకేం తెలుసు అని ముఖాన్ని అడగచ్చు. ఆయన కూడా నిన్నేం అనట్లేదే, అక్కడ కూడా నిన్ను అర్థం చేసుకొని తను యాక్సెప్ట్ చేస్తున్నాడు, నిన్ను చేయట్లేదా, తప్పు పడుతున్నాడా నిన్నేమన్నా? మేము అలా చేయలే కదా మేడం, అందుకని ఆయనకి నచ్చింది. నేను అతను ఏం చేయలేదు కదా, అతనికి ఏం చేయలేదని నువ్వు అనుకు. ఇక్కడ నువ్వు తల్లిని కొడుకుని విడదీసావు చూసావా, అదే తను బాధపడుతున్నాడు. అందులోనూ అక్కడ వాళ్ళిద్దరిని విడగొట్టావు, ఇక్కడ మీ ఇద్దరి మధ్య పుట్టినటువంటి బాబు నుంచి కూడా తండ్రిని దూరం చేసినావు నువ్వు. మరి ఎంత పెద్ద అది ఎంత పెద్ద అన్యాయం అమ్మ, ఒక్కసారి ఆలోచించు నువ్వే. అక్కడ విడగొట్టి ఇక్కడ విడగొట్టి తను ఏం చేయాలో చెప్పు? నీతో బయటకు వస్తే ఇంకా మొత్తానికి తల్లి నుంచి దూరం చేయవని తనకు అనుకోడా? అక్కడ సపరేట్ ఉంటే మార్పు వస్తుందని ఒక ఆశ తప్ప నాకేం లేదు. భార్య భర్తలు అని మనం కలిసినప్పుడు మనకంటూ కుటుంబం వెనక కానీ మన తర్వాత పుట్టిన పిల్లలు కానీ కుటుంబం నుంచి నేర్చుకోవాలి, మన పెద్దల నుంచి మనం నేర్చుకుంటాము. నువ్వు మీ అత్తగారి దగ్గర నుంచి సపరేట్ అయిపోతున్నావు, సపరేట్ అయింది కాక నీ పిల్లలకి నానమ్మ అమ్మమ్మ వీళ్ళందరినీ దూరం చేస్తున్నావు. మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఇంకా వాళ్ళకి నువ్వు కుటుంబం వాల్యూస్ ఏం నేర్పిస్తున్నావు, ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావు? ఆలోచించుకో నువ్వే. అంటే పెద్దలు ఉంటే ఏంటి, పెద్దలు లేకపోతే ఏం జరుగుతుంది, భార్య భర్తలు మేమిద్దరమే కుటుంబాన్ని ఎలా తీసుకొని వెళ్ళగలుగుతాం? నువ్వే ఆలోచించు. అందుకే మేమేమంటున్నాము, ఒక్కసారి నువ్వు ఆలోచించి, టైం ఇవ్వట్లేదు కదా, ఆ టైం ఇవ్వమని మేమే చెప్తాం, తనకి అర్థమయ్యేలా చెప్తాము. అటు తల్లి ఇంపార్టెంటే, మీరు ఇంపార్టెంటే, పుట్టిన పిల్లలు కూడా ఇంపార్టెంటే. సరే మేడం, మీ మాట ప్రకారం అలాగే చేస్తాం. వెరీ గుడ్ అమ్మా, చాలా మంచి మాట అన్నావు. నువ్వు బాబు? కలిసే ఉంటాం మేడం. కలిసే ఉండడం కాదు, ఇక్కడ ఖచ్చితంగా మీ మదర్తో పాటు మీ మదర్ని ఎంత హ్యాపీగా చూసుకుంటున్నారో మీ వైఫ్ని కూడా అంతే హ్యాపీగా చూసుకునే పూర్తి బాధ్యత మీ మీద ఉంది. తనకి అమ్మని ఒకలా చూడడం, మీ భార్యను ఒకలా చూడడం చేయకండి. ఇద్దరిని సరి సమానంగా చూస్తూ ఇద్దరిని కూడా సాటిస్ఫై చేయండి. అటు అమ్మ కళ్ళల్లో కూడా మీరు దిగజారకుండా, ఇటు భార్య కళ్ళల్లో కూడా మీరు దిగజారకుండా ఇద్దరిని కూడా ఈక్వల్ గా చూడండి. భార్యతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయండి. తను కూడా లోన్లీగా ఫీల్ అవ్వకుండా, తనకు కూడా నాకంటూ నా భర్త ఉన్నాడు, ఏదైనా ఉంటే చూసుకుంటాడు. కేవలం తిండి పెడితేనే కాదండి, ఆప్యాయతగా ఒక 2 మాటలు కూడా మాట్లాడాలి కూర్చొని ప్రశాంతంగా. డే టైంలో సెట్ అవ్వకుంటే నైట్ లో మాట్లాడండి, కానీ ఏదో ఒక టైం తీసుకొని డెఫినెట్లీ తనతో
కమ్యూనికేట్ అవ్వండి. రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అన్న తనతో కూర్చొని మాట్లాడండి. తన హెల్త్ బాగుందా బాగాలేదా, తనకి ఏదైనా కావాలా, బాబుకి ఏదైనా కావాలా, అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. నాదే మిస్టేక్ సార్, టైం ఇవ్వకపోవడం. బా, మంచి మనసే. నీదే మిస్టేక్. అందులో ఇంకొక విషయము, ఇప్పుడు బాబు పుట్టి కూడా సంవత్సరం అవుతుందా? సంవత్సరం నుంచి కనీసం దగ్గర కూడా తీసుకోలేదు. నువ్వు ఎంత టైం వేస్ట్ చేసుకున్నావో నువ్వే ఆలోచించు. సరే అయిందేదో అయిపోయింది, వెళ్ళి ఇద్దరు కూర్చోండి. ఏదైనా పేపర్ ఏదైనా కాగితం రాయిద్దామంటే రాయిద్దాం. లేదు సార్ కాగితం ఏం అవసరం లేదు, మేము కలిసి ఉంటామంటే యూఆర్ వెల్కమ్. ఓకేనా? రేపే వెళ్ళేసి ఆమెని మీ ఇంటికి తీసుకొచ్చుకోండి. ఇంకా లేట్ చేయకండి. ఓకేనా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అర్థం చేసుకోండి ఎలాగన్నా మీరని. కాళ్ళ మీద కూడా పడ్డది కదా. అర్థం చేసుకోండి బాబు, ఒకరికొకరు అర్థం చేసుకోండి. అంతా మంచిగా ఉంది కానీ చిన్న చిన్న పొరపాట్లు అంతే. కూర్చోండి అమ్మా, కూర్చోండి. థ్యాంక్స్ మేడం, మా కాపురం నిలబెట్టారు. అమ్మా మీరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉంటే మాకు అంతకంటే ఏం కావాలి? చూడలేను మేడం మిమ్మల్ని. సార్ మిమ్మల్ని కూడా వెల్కమ్ మేడం, హ్యాపీగా ఉండండి, సరిపోతుంది. ఓకే. కూర్చోండి అమ్మా, బయట కూర్చోండి. కూర్చోండి. నమస్కారం.